హాయ్ హలో అందరికి నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ రొటీన్ డబుల్ ఫైండ్ అయ్యి అయితే హఠాత్తుగా 1 గంటకి మేమైతే పొలం వచ్చామన్నమాట. మా పొలం చూడడానికైతే చూడడానికి వచ్చినప్పుడు నాకైతే ఈ ప్లాంట్ నచ్చింది. ఇది సేమ్ ఇండోర్ ప్లాంట్ లాగే ఉంది. ఒకసారి చూపించు. ఇదిగోండి కదా, సేమ్ ఇండోర్ ప్లాంట్ లాగే ఉంది. బతుకుద్దో లేదో. దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. దీని ఫ్లవర్స్ అనమాట. నేనైతే ఒక మొక్క తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి ఇరుక్కోవడానికి పెడతాను. బతుకుద్దో ఇదిగోండి, బాగుంది. ఇంటికి తీసుకెళ్ళి పెట్టి మీకు చూపిస్తాను, ఓకేనా? అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి పెద్దగా, అది ఎలక్కాయల చెట్టు అనమాట. అది వినాయక చవితికి వేస్తారు. నేను మీ ఇంటి చిన్న ఛానల్లో చూపించాను. దాని మీద చాలా పక్షులు మీకు కనిపిస్తా లేదు, డ్రఫ్ అయిపోతుంది వీడియో. కొన్ని తోసుకుంటుంది. ఏంటో చాలా ఉన్నాయి. చెరువు దగ్గర ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా సిరివానా. మీకు అందరికి ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను అనమాట. అది నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చుద్దో. వేప చెట్టు చూసారా ఎంత ఉందో, చిన్నదే కదా. వచ్చింది పాములు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. చాలా బాగా కట్ చేశారు రీల్స్ చేయడానికి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషను. మీకు గ్రీనరీ అంత తెలుస్తుంది కదా. ఎప్పటి నుంచో చూపించాలి అని అనుకున్నాను. అవ్వలేదు. ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ లొకేషను. అదే దారి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. కట్టు. నేను చెప్పాను కదా, నేను చెప్పిన లొకేషన్ ఇదే అనమాట. చెట్టు అయితే నాకు నచ్చిందండి. ఎందుకంటే ఏదో భయంకరంగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి పొలంలో ఉంది. ఇదిగోండి ఇలా వెళ్తే ఇదే అనమాట చెట్టు. మీకు కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు అవుతుంది అనమాట. అప్పుడే ఇదే నెల అక్టోబర్ అనుకుంటా. అప్పుడే ఇదిగోండి వడ్లు వచ్చేస్తున్నాయి. ఈ చెట్టు అసలు ఎందుకు ఇలా అయిందంటే కాల్చేసారు అనమాట స్టార్టింగ్ లో. ఈ చెట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి కాల్ చేయడానికి ట్రై చేశారు ఆయన. ఇది ఇంకా ఇలా ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఎలాగైతేనే చెట్టు దగ్గరికి వచ్చేసాం అనమాట. అక్కడ మీకు లొకేషన్ కనిపిస్తుందా? అక్కడ రేగి చెట్టు ఉండిందండి. మీ ఇంటి చిన్న పిల్లడి ఛానల్లో నేను చూపించాను. అక్కడికి వచ్చి వాళ్ళని రేగికాయలకి. ఇక్కడ కూడా ఉండేది. ఇదిగోండి అక్కడ ఇంకా ఉంది చెట్టు, కానీ కాయలకి ఆవిడైతే వెళ్ళట్లేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే చూడండి సాఫ్ట్గా ఉన్నట్టుంది కదా, ఎప్పుడు దిక్కుడు లేకోకుండా. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అది అక్కడ చూసారు చూడండి, ఆ చివరి నుంచి అది ఆ చివరి దాకా ఇది సరౌండ్ మొత్తం ఈ వరి చేను మొత్తం మనది కాదు, వేరే వాళ్ళది అనమాట. జస్ట్ చూడడానికి వచ్చామంతే. మనకి పొలాలు అలాంటివి లేవండి. నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తారు? ఎలాగైతే చూపించాలని అనుకున్నాను. సో ఎలాగైతే మీకు చూపించేసాను. ఇక్కడ రీల్స్ తీయడానికి అయితే కుదరట్లేదు. ఎండ వల్ల ఎఫెక్ట్. నా ఫేస్ కూడా ఇప్పుడు మీకు బ్లర్గా కనిపిస్తుంది కొన్ని షార్ట్ల. సరేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా పల్లెటూరు అసలు ఎలా ఉంటుందని తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది హఠాత్తుగా చేసిన వీడియో కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట. సరేనా?